అవును. దాని పక్కన అటొక బడ్డీ కొట్టు ఇటొక బడ్డీ కొట్టు లేకపోతే హోటల్ పెడతారు. తీయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారనుకోండి, ఇది మా వక్ఫ్ ఆస్తి అంటారు. అదిగో అక్కడ ఇది జెండాలు ఉన్నాయి కదా, మా జెండా చెట్టు అంటారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక నీది ఎట్టయింది, నీ పేపర్ నీ దాంట్లో పెట్టుకున్నావు. సాధారణంగా ఇప్పుడైనా తీయరు ఎవడు, రాష్ట్ర ప్రభుత్వాలకి అంత దమ్ముండి సావదు, ధైర్యం ఉండి సావదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే జరుగుతుంది అట్లా, అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆక్రమించేసుకుని చేసేవాటిని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. మిగతా రాష్ట్రాల్లో అయితే అవ్వదు. ఇప్పటికి కూడా అట్లాగే జాగ్రత్తగా ఇటు గబక్కన రోడ్డు పక్కన సెలవు పెట్టేసేది, యేసు ప్రభుది విగ్రహం పెట్టేసేది, అట్లా కూడా కొండలు ఆక్రమించుకున్నాయి ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖది అయితే ఉన్న ఆస్తులు వదిలేస్తుంటారు, వాళ్ళేం కొత్త ఆస్తులు సంపాదిస్తుంటారు అట్లాగే. కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. ఇప్పటికే అట్లాంటివి చేయలేరు. కానీ చట్ట ప్రకారం అయితే వక్ఫ్ చట్టం ఎప్పుడో 29, 39లో పుట్టినటువంటి వ్యవహారాలు. ఆ తర్వాత 2013లో వక్ఫ్కి విపరీతమైన విస్తృత అధికారాలు. అంటే తాము ఓడిపోతున్నామని తెలిసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఆనాటి ప్రభుత్వం భలే కుట్రలు చేసింది. అందులో ఇట్లాగా హిందువుల ఆస్తులు నిలువునా దోచుకోవడానికి అవకాశం కల్పిస్తూ విశేష అధికారాలను వక్ఫ్ కట్టబెట్టింది ఆ రోజున. దాంతోపాటు అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులని సర్వనాశనం చేయడానికి ఒక చట్టం కూడా తెచ్చింది. దానికి విస్తృతమైన పదం ఏదో ఉంది కానీ